హాయ్ ఫ్రెండ్స్, ఈ ఊరు అయితే నిజానికి కరెంట్ లేదు, అలాగే రోడ్డు సదుపాయం అయితే లేదు. ఈ ఊరు నుంచి రోడ్డుకి వెళ్ళాలంటే దాదాపుగా అయితే 6 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు నడిస్తేనే కింద ఊరు ఈ కొండపైన ఉన్న ఊరు నుంచి కింద ఊరు వెళ్ళడానికి 6 కిలోమీటర్స్ దిగితే అక్కడైతే పులుగుమ అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ అయితే రోడ్డు సదుపాయం ఉంది. అక్కడి నుంచి అయితే ఏ అవసరానికైనా టౌన్కి వెళ్ళాలన్నా పట్టణంకి వెళ్ళాలన్నా అక్కడి నుంచి అయితే వెళ్తారు. ఈ విలేజ్లో ఏవైనా కొండ మీదే పండే పంటలు అయితే సంతకైతే తీసుకెళ్ళడానికి అయితే సీతంపేట సంతకైతే మార్కెట్కి అయితే తీసుకెళ్ళడానికి అక్కడికే వెళ్తారు. ఇక్కడ నుంచి పులుగుమ అనే విలేజ్ వరకు అయితే మోసుకుంటూ వెళ్తారు. అక్కడ నుంచి ఏదో ఒక వెహికల్లో అంటే ఆటోలు తీసుకెళ్ళడం మార్కెట్కి అయితే అవుతూ ఉంటుంది. ఈరోజు అయితే ఆదివారము. ఆల్రెడీ అయితే ఈ విలేజ్లో అయితే కొన్ని అదే వస్తువులు అయితే తీసుకున్నారు. ఏ ఏ వస్తువులు తీసుకున్నారో చూపిస్తాను. అలాగే ఈ విలేజ్ అయితే ఎలా ఉంటున్నారో ఒకసారి చూపిస్తాను ఊరు మొత్తము. ఎందుకంటే మెయిన్ నేర్చుకొని అయితే ఈ విలేజ్లో కరెంట్ లేదు. కరెంట్ లేకుండా ఉంటున్నారు. రెండోది రోడ్డు సదుపాయం లేదు. ఇదే ఇబ్బంది. వాటర్ అయితే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఊరు వాటర్కి తగ్గట్టుగా ఉన్న దగ్గర అయితే ఊరు అయితే ఉంది. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 150 మీటర్ల దగ్గరలో అయితే వాటర్ ఉంది. అది కూడా అయితే చూపిస్తాను. వాటర్ ఎంత దగ్గరతో ఉంది, ఏ విధంగా ఉందో అది కూడా అయితే చూపిస్తాను. ఒకసారి ఊరు మొత్తం చుట్టూ అయితే చూపిస్తాను. విలేజ్ అయితే ఇదే చూడండి. వీళ్ళు ఉండే విలేజ్ అయితే ఈ విధంగా ఉంటుండ్రు. యువతల పక్క అయితే లేరు, అవతల పక్క అయితే మనుషులు ఉన్నారు. చూడండి, అది పోయి ఇవి వంట సామాన్లు వాడుకునే పాత్రలు. ఇక్కడ వచ్చుకొని అయితే కరెంట్ లేదు. కరెంట్ లేకపోవడం వల్ల అయితే ఇదిగో సోలరు. ఈ విధంగా అయితే ఎండలతో అయితే సోలార్ని ఛార్జింగ్ పెట్టుకొని అయితే నైట్ పూట టార్చ్ లైట్ అయితే వాడుకుంటారు. ఇల్లు వచ్చుకొని చూడండి, అన్ని పూరిలే వరుసగున్నాయి. ఇవి పెద్ద ఇల్లేం కావు, చిన్న చిన్న ఇల్లులే. ఒక లైన్లో వచ్చుకొని ఒక 6 ఇల్లులు, ఈ లైన్లో వచ్చుకొని అయితే ఒక 5 ఇల్లు పైగా మళ్ళీ యువతల పక్క అయితే ఉంది. యువతల పక్క కూడా అయితే ప్లేస్ అయితే చాలా సూపర్గా ఉంది. చూపిస్తాను చూడండి. ఇది యువతల పక్క. యువతల పక్కన వచ్చుకొని ఒక 3 ఇళ్ళు ఉన్నాయి అన్నట్టుకుంది. చూడండి, ఇది విలేజ్. ఈ విలేజ్లో అయితేనే అస్సలు ఏ సదుపాయం లేకుండా అయితే జీవిస్తున్నారు. శాంతమైన బతుకులు అయితే బతుకుతుండ్రు, మనలా కాదు. ఇక్కడ చూడండి, వాళ్ళు గుమ్మడికాయ పండిపోయింది, అందుకే ఏరినారు. ఎవరింటి ముందులో వాళ్ళు వంట సామాన్లు పత్రాలు అయితే ఇలా పందిర్లు వేసుకొని అయితే ఉంచుకున్నారు. ఇక్కడ ఒక ఇల్లు అయితే రేకులు అయితే తెచ్చుకున్నారు. రేకులు తెచ్చుకున్నారు, డబ్బగడ్డి కాకుండా మామూలు రేకులతో అయితే పెట్టినారు. ఇక్కడ చూడండి, ఈ శాతలో అయితే ఏం ఆరెట్టారంటే నిమ్మకాయలు, పండిపోయిన నిమ్మకాయలు అయితే కోసేసుకొని అయితే ఇవి గింజల కోసం అయితే ఈ విధంగా అయితే ఆరెట్టుకున్నారు. ఇది చూడండి, ప్రతి ఇంటి ముందర అయితే ఇలా సోలార్లు అయితే ఉంటాయి, ఛార్జింగ్ పెట్టేసుకుంటారు. చూడండి, ఇక్కడైతే ఇంకో సోలరు. అలాగే ఇక్కడ ఈ శాతలో అయితే నిమ్మకాయలు ఉండేవి. ఈ శాతలో అయితే ఏముందో తీసుకొని అయితే చూపిస్తాను. ఇవి చూసారా, మిరపకాయలు, చిన్న మిరపకాయలు. ఈ మిరపకాయలు అయితే చాలా కారం ఎక్కువ అయితే ఉంటుంది, మీకు తెలిసిందే. మేము కూడా ఈ మిరపకాయలు అయితే ఎక్కువగా అయితే వాడుకుంటాము. మా కొండల్లో కూడా ఇలాంటివి పండిస్తూ ఉంటాము. చూడండి, ఎంత ఇదిగా మొత్తం అయితే తీస్తారు నీట్గా. ఇలా తీసేసిన తర్వాత ఆరెట్టేస్తారు. ఆరెట్టేసిన తర్వాత అయితే ఇవి ఆడించుకొని అయితే కలుపుకుంటూ అదే ఆడించుకొని ఉపయోగిస్తూ ఉంటారు. చూడండి, విలేజ్ అయితే ఎంత సూపర్గా ఉంది కదా. ఈ విలేజ్ పైన అయితే కొండ, చుట్టుప్రక్కల కొండ, ఎక్కడ దరిదాపులో అయితే ఊరు లేదు. దాదాపుగా అయితే 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే కింద డౌన్ దిగితేనే, కొండ డౌన్ దిగితేనే అయితే విలేజ్ వస్తుంది. అక్కడి నుంచి అయితే వీళ్ళకి టౌన్లో వెళ్ళాలంటే సదుపాయాలు సూపర్గా ఉంటుంది అక్కడి నుంచి. పెండ్లంతో పాటు చూడండి, అరటిపళ్ళు, అరటికాయలు కూడా మార్కెట్ తీసుకెళ్ళడానికి అయితే ఈరోజు నరుకున్నారు. ఈరోజు ఆదివారము, రేపు వచ్చుకునేమో సోమవారము. రేపు మార్నింగ్ అయితే, ఈరోజు నుంచి రేపు మార్నింగ్ వరకు అయితే మార్కెట్ జరుగుతూ ఉంటుంది. సీతంపేట మార్కెట్ మీరు తెలిసిన విషయమే.
నేను వచ్చిన దారి అయితే ఇదే చూడండి. అలా చిన్న కొండ ఉంటుంది కదా, అక్కడైతే రోడ్డు ఉంటుంది. అక్కడి నుంచి అయితే ఇలా నడుచుకుంటూ రావాలి. ఇటు చూసినా చూడండి కొండ. దర్దాపు అయితే ఊరు తగ్గటైతే లేవు. పంటలు చూడండి, జీడి పంట, చీపురు, అరటి, ఇక్కడ వచ్చుకునే మామిడి, కందులు, చాలా రకాల పంటలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఊరిది ఇక్కడ ఉంది. ఇలా ఇక్కడి నుంచి ఒక్క 100 మీటర్లు 150 మీటర్లు ఇలా నడుచుకుంటూ వస్తే వీళ్ళు తాగే నీరు అయితే ఉంటుంది. వీళ్ళు తాగే నీరు ఎక్కడ తాగుతుండ్రో, ఎలాంటిది తాగుతుండ్రో చూపిస్తాను. చాలా స్వచ్ఛమైన నీరు. వీళ్ళు తాగే నీరు దగ్గరికి అయితే వచ్చాను. చూడండి, ఇదే రాళ్ళతో అయితే పేర్చుకున్నారు. అంటే ఏవైనా వరదచ్చుకొని, ఇదిగో గడ్డిదే, కానీ పైన వాటర్ అయితే ఆగిపోయింది. ఎందుకంటే ఇది వర్షాకాలం కాదు, అందుకే వాటర్ పారట్లేదు. అదిగో చూడు, మొత్తం ఇంకిపోయింది. ఇక్కడ నీరు వస్తుంది. ఇక్కడ ఈ నీరు ఇలా పారుతుంది. ఇక్కడ చూసారా, ఇలా పారి అలా కింద అయితే వెళ్తుంది. వీళ్ళకి స్నానాలు, కడుక్కోవడాలు అయితే అక్కడైతే కడుక్కుంటుండ్రట. ఇవి ఇక్కడ ఈ నీరు అయితే తాగుతుండ్రు. పక్కన చూడండి, ఇది మనం వంట పొయ్యి దగ్గర పొయ్యిలో నుంచి వచ్చే బొగ్గి అయితే ఇక్కడ తెచ్చుకుని అయితే వాళ్ళు పత్రాలు అయితే దోముకోవడానికి అయితే యూజ్ చేస్తుండ్రు. సాధారణంగా ఇప్పుడు మనము పత్రాలు కడుక్కోవడానికి, గిన్నెలు కడుక్కోవడానికి అయితే వీన్ సోప్తో అయితే ఇంకేవైనాతో అయితే కడుక్కుంటాం కదా, దోముకుంటాము. కానీ చూడండి, వీళ్ళైతే నార్మల్గా బొగ్గుతోనే అయితే దోముకుంటుండ్రు న్యాచురల్గా. ఇవి జల్లడ, వీళ్ళు తెచ్చుకొని జల్లడ ఇలాగే ఇక్కడే ఉంచేస్తారు. ఎందుకంటే చిన్న ఊరు, తక్కువ కూడా చూసారు కదా, చాలా చిన్న ఊరు. అందుకే ఎవరు వచ్చినా ఇవి వాడుకుంటూ ఇక్కడే ఉంచుకొని వెళ్ళిపోతుండ్రు. నీరు చూడండి, కింద అడుగైతే కనబడిపోతుంది. అంత నీట్గా ఉంది. విలేజ్ వచ్చుకొని అయితే చూడండి, ఒక చెట్టు మీద ఎక్కుకొని అయితే చూపిస్తాను క్లియర్గా. ఎంత బాగుందో కదా విలేజ్, చాలా సూపర్గా ఉంది. ఒళ్ళి దెబ్బగడ్డితోనే అయితే ఇల్లు కట్టుకున్నారు. దానిపైన చూడండి కొండ, చుట్టుప్రక్కల ఎక్కడ చూసినా కొండ. ఎటు చూసినా కొండ దాటుకుంటూ వెళ్తేనే ఇంకో ఊరు వస్తుంది. గ్రేట్ ఏంటంటే, ఇంత దట్టమైన అడవిలో కూడా ఒక కరెంట్ లేకుండా, ఒక రోడ్డు సదుపాయం లేకుండా నివసిస్తున్నారంటే అది చాలా గ్రేటు. ఎందుకంటే ఏవైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చేటప్పుడైతే చాలా దూరం వెళ్ళాలి. అవి చాలా ఇబ్బంది పడిపోతుంది. కానీ వీళ్ళు ఏ విధంగా జీవిస్తుండ్రో తెలియట్లేదు. ఇక్కడ ఉండడం అలవాటు అయిపోయింది అని చెప్పారు. ఇక్కడ చూడండి, ఊరు దగ్గరలో అయితే చిన్న పల్లంలో ఉంది. ఈ పళ్ళాన్ని అయితే ఇలా పొలాలుగా తయారు చేసుకొని అయితే చూడండి, యాసవి పంట వేసుకున్నారు. అది వచ్చుకొని అయితే వరిసేనే విత్తనం వేస్తారు. అది దాదాపుగా అయితే ఒక 20 రోజుల్లో అయితే పెరిగిపోద్ది. అవి మొత్తం తీసేసుకొని అయితే ఈ పొలాల్లో అయితే నాటుకుంటారంట. చూడండి, ఈ కొండ పైన దాదాపు కింద చూసారు కదా, కొండలు అయితే కింద ఉన్నాయి. ఆ కొండలు మొత్తం ఎక్కేసుకొని ఈ పైన ఇంత సదుపాయం, ఇంత సమతలంగా ఉండి పంటలు కూడా, వరి పంటలు పండిస్తున్నారు. నీరు చూడండి ఈ విధంగా పారుతుందో. ఈ వాటర్ అయితే ఎప్పుడూ ఆరదు, సమ్మర్లో కూడా ఇలాగే ఉంటుందంట. అందుకే తాగడానికి కూడా ఇబ్బంది పడము, ఇక్కడే ఉంటుంది. అందుకే మేమైతే ఇక్కడ ఒగ్గేసుకుని వెళ్ళము అని చెప్పారు. వీలైతే చూడండి, కింద నుంచి అయితే వస్తున్నారు. వాళ్ళు అవసరమైన వస్తువులు అయితే మోసుకొని పైకి అయితే వస్తున్నారు. కరెంట్ లేదు, కానీ చూసారు కదా, సోలార్ లైట్లు అయితే తీసేసుకొని అయితే ఛార్జింగ్ పెట్టుకొని నైట్ పూట అయితే ఆ సోలార్ లైట్తోనే అయితే ఉంటున్నారు. తర్వాత ఒకటి దీపాలు అయితే ఉండేవి, ఆ దీపాలతోనే అయితే ఉంటున్నారు. తర్వాత రోడ్డు సదుపాయం అయితే మెయిన్ అయితే లేదు. అదైతే చాలా పెద్ద ఇబ్బంది వాళ్ళకి. ఎందుకంటే అవసరాలకి కింద దిగడము, పైకి ఎక్కడము, అదే ఎమర్జెన్సీ కేసులు అయితే తప్పట్లేదు. కానీ వీళ్ళకి సమస్య అలాంటిది, రోడ్డు లేదు. చెట్టు కనబడుతుంది కదా, ఆ చెట్టు దగ్గర అయితే ఊరు.
అక్కడి నుంచి వీలైతే చూడండి ఈ చుట్టుప్రక్కలతో అయితే సాగు చేస్తూ ఉంటారు. ఈ కొండలోనే పంటలతో అయితే జీవనం సాగిస్తూ ఉంటారు. చూడండి కొండ మొత్తం అయితే ఎంత చాలా బాగుంది వ్యూ పాయింట్. అలాగే వీళ్ళు పండించే పంటలు అయితే చూడండి అక్కడక్కడ కందులు, సీపుర్లు, జీడి, చింతపండు చాలా చాలా రకాల పంటలు అయితే ఇక్కడ ఉన్నాయి. అందుకే వీళ్ళైతే ఇక్కడ ఒగ్గేసుకొని కింద దిగడం ఇష్టం లేదంటున్నారు. ఎందుకంటే అన్ని అవసరాలు ఇక్కడే దొరుకుతున్నాయి కనుక వీళ్ళకి సదుపాయం అవుతుంది. కానీ అవసరాలకి అప్పుడప్పుడు కింద వస్తే సరిపోతుంది అన్నారు. అందుకే వీళ్ళు చాలా ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఎందుకంటే పొల్యూషన్ ఉండదు, తర్వాత వెహికల్ శబ్దం ఉండదు, అదనమాట. చల్లగా ప్రశాంతంగా వీళ్ళైతే అలవాటు అయిపోయారు. ఈ విలేజ్ అయితే సీతంపేట మండలం కొడ్డుపల్లి పంచాయతీ పరిధి అయితే వస్తుంది. సీతంపేట నుంచి దాదాపుగా అయితే 14 నుంచి 15 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కింద నుంచి చెప్పాను కదా 6 కిలోమీటర్ డిస్టెన్స్ నడుచుకుంటూ రావాలని. ఈ విలేజ్ పేరు వచ్చుకొని అయితే బొల్ల అంటారు, బొల్ల గ్రామము.